హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై అంటే ఎలా చేస్తానంటే చికెను ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టేస్తాను. ఉడకపెట్టిన తర్వాత నీళ్ళు వంపేసి మళ్ళీ తర్వాత చికెన్ సపరేట్గా తీసుకొని అందులో ఉప్పు పసుపు మిరియాల పొడి ధనియాల పొడి కొద్దిగా కారం, దాంట్లో కొద్దిగా ఒక డబ్బా నిమ్మరసం కూడా దాంట్లో వేస్తాను. బాగుంటుంది టేస్ట్. ఎవరైనా తినాలనుకుంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది. అలాగే ఉర్లగడ్డ ఫ్రై కూడా చేస్తాను. ఇక్కడ ఉర్లగడ్డ ఫ్రై అంటే ఇలా చేస్తాను. మన ఇండియాలో ఇలా చేయమన్నమాట. సన్నగా కట్ చేసుకొని ఉర్లగడ్డలు ఇలా పుల్లలుగా నూనెలో పేలుస్తాను అన్నమాట. దీన్ని ఉర్లగడ్డ ఫ్రై అంటారు. అరబీలో బటాటా ఫ్రై, అదే జై అంటారు, జాజ్ అంటారు. జై అంటే చికెన్ అన్నమాట. చికెన్ ఫ్రై బాగుంటుంది. ఈరోజు అయితే నైట్కి 1 kg మా ఇంట్లో ఇక్కడ లెగ్ పీస్ లాగా ఉంటుంది. ఇలానే చేస్తాను. ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎంతగానో మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అందరూ చూసి వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి. అందరూ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. నేనైతే గల్ఫ్ దేశంలో ఇలానే తింటారు. చికెను, మటను, చేపలు ఇవే ఉంటాయన్నమాట. వేరే ఏమి తినరు. అందరూ అడుగుతూ ఉంటారు లైవ్లో కూడా ఆకుకూరలు పప్పు ఇలాంటివి ఏమి తినరా వాళ్ళు అంటారు. ఆకుకూరలు పప్పు ఇలా వంకాయలు బెండకాయలు ఇలా ఉంటాయి కదా మన ఇండియాలో కూరగాయలు, అవంతా ఎవరు తినరు ఫ్రెండ్స్. ఇక్కడ అలా అసలు వాళ్ళకు అలవాటు లేదు, అసలు తినదు. అలాగే దోశలని ఇడ్లీలని పొంగలు పులిహార పెరుగన్నం ఇలా ఉంటాయి కదా, మనం రకరకాలుగా చేసుకుంటాం కదా. సేమియాలు ఉప్మా, మళ్ళీ వచ్చి రవ్వ ఉప్మా అలా మనం చేసుకుంటాం కదా. అవంతా ఏం తినరు అన్నమాట. అవంతా వాళ్ళకి తెలియదు. వాళ్ళు తినేదంటూ చికెను మటను చేపలు రొయ్యలు వంటి కూర ఇలానే ఉంటాయి. ఇలానే తింటారన్నమాట. ఎప్పుడు ఇవే ఉంటాయి. వాళ్ళతో పాటు మాకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి మేము కూడా ఇవే అలవాటు పరుచుకున్నాం అన్నమాట. ఈరోజైతే మా మేడం చికెన్ ఫ్రై చేసి ఉర్లగడ్డ ఫ్రై చేయమనింది. అదే చేస్తున్నాను. ఈ వాటికి ఇదే వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను. చూసారా ఈ నూనె ఇప్పుడు నూనె ఇట్లా పేలుస్తాను కదా. ఫస్ట్ ఉర్లగడ్డలు పేల్చాను నూనెలో, మళ్ళీ తర్వాత చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ నూనె మళ్ళీ ఇంకొక దానికి వాడమండి మేము. ఇది ఎంత మిగిలిన డస్ట్బిన్లో ఉంపేస్తాను అన్నమాట. డస్ట్బిన్లో కింద పారబోసేస్తాను. మళ్ళీ దీన్ని పెట్టుకొని ఇంకా మరుసటి రోజుకి వాడటం అలా అంతా ఉండదన్నమాట. ఉర్లగడ్డ ఫ్రై చేసిన నూనె బాగున్నా మరుసటి రోజుకి మా మేడం అయితే వాడొద్దని చెప్తుంది. వీరందరూ అంతే ఉంటుంది. బయట దేశానంతా అంతే ఉంటారు. మరుసటి రోజుకంతా మళ్ళీ వాడరు అనమాట. ఆ రోజుకి ఆ రోజు చూసావా ఇలా నూనె ఫ్లవర్ ఆయిల్ ఇలా ఇది వచ్చి 5 లీటర్లు. మా ఇంట్లో 3-4 క్యాన్లు చేస్తాడు మా సారు. నెలకు సరిపోతుంది మాకు. మిగిలిన నూనె అంతా డస్ట్బిన్లో పోసేస్తాను అన్నమాట. ఎంత నూనె ఉన్నా డస్ట్బిన్లోకి పోసేస్తాను. మళ్ళీ మేము దాన్ని మరుసటి రోజుకి ఉంచుకొని వాడుకోవడం అలా ఉండదు. అలా ఉంటారండి. వీళ్ళకి డబ్బు అంటే నీళ్ళలాగా ఖర్చు పెడతారు. ఈ బయట గల్ఫ్ దేశంలో డబ్బుకి వాల్యూ ఉండదు వీళ్ళకు. డబ్బు అంటే ఇదంటాం, వీళ్ళకు డబ్బు అంటే నీళ్ళతో సమానం అన్నమాట. డబ్బుకి వాల్యూ ఉండదు వీళ్ళకి. అలా ఖర్చు పెడతారన్నమాట.
చూసారా చికెన్ ఫ్రై. ఇదే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై. ఇది కోడి అంటే మన ఇండియా ఇది 900 గ్రాములు వస్తుంది అనమాట. 100 గ్రాములు తక్కువ 900 గ్రాములు ఉంటుంది ఒక కోడి. ఆ కోడిని 4 ముక్కలుగా కట్ చేసుకుంటాను అనమాట. చూసారా ఇవి వచ్చి 2 కాలు ముక్కలు ఇలాగా లెగ్ పీసులాగా. 2 కాలు ముక్కలు 2 రెక్క ముక్కలు అనమాట 4. అలానే కూర కూడా ఇలానే పెడతాను. చికెన్ కూర పెట్టిన తర్వాత బిర్యానీ చేసిన అన్నీ ఇలానే చేస్తాను అన్నమాట. 4 ముక్కలుగా కట్ చేసుకొని బిర్యానీకి కూడా చికెన్ ఫ్రై చేసి బిర్యానీ చేస్తాను. ఇలాగే నూనె వేసి మసాలా అంతా వేసి ఫ్రై చేస్తాను అన్నమాట. అంటే దాన్ని ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టను, ఫ్రైకి మాత్రమే ఉడకపెడతాను. బిర్యానీ కానీ అలా చికెన్ కూర పెట్టడానికి కానీ ఉడకపెట్టాను అన్నమాట. ఉడకబెట్టకుండా అట్లే పచ్చిదే మసాలా అంతా వేసి దాంట్లో ఉప్పు పసుపు అంతా వేసి మనం పచ్చి కూర ఎలా చేసుకుంటాం అలాగ మసాలా అంతా వేసి ఇలా నూనె పోసి ఫ్రై చేసి మళ్ళా చికెన్ కూర పెడతాను అనమాట. బిర్యానీ కూడా అలానే చేస్తాను. అంటే మన ఇండియాలో లాగా మనం పచ్చి కూర మనం కూర చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ తినరు అనమాట. అన్నీ ఫ్రై చేసి కూర పెట్టాలి, ఫ్రై చేసి బిర్యానీ చేయాలి, ఇట్లా ఫ్రై చేసి తినాలన్నమాట. ఇంక ఇలానే తింటారు. చేపలు కానీ చికెన్ కానీ. మటన్ అయితే ఇలా ఉండదు. మటన్ మాత్రం కుక్కర్లో పెట్టేసి బిర్యానీకి కానీ కూర పెట్టడానికి కానీ అలా చేస్తాను అనమాట. చికెన్ మాత్రం ఇలా చేస్తాను. వీలైతే వీడియో ఒకటి తీసి పెడతాను. నాకు వీడియో తీసే అవకాశం ఉండదు. ఎప్పుడన్నా మా మేడం వాళ్ళు ఇప్పుడు రారో చేసి అన్నప్పుడు అలా తీస్తాను అన్నమాట వీడియో. అందరూ లైక్ మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి, చేస్తారని మిమ్మల్ని అందరినీ ఆశిస్తూ ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరి ఉంటాను.